హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ వచ్చేసి నూనె ఆవకాయ అండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇది ఎక్కువగా తమిళియన్స్ బాగా పడే రెసిపీ అండి. వాళ్ళు ఎక్కువగా చేసుకొని తింటుంటారు. ఇది మనం ఈజీగా ఇంట్లోనే మనం సింపుల్గా రెడీ చేసుకోవచ్చండి. ఇప్పుడు మామిడికాయలు మనకి దొరుకుతూనే ఉన్నాయి కదండి. మనం బయట తెచ్చుకొని ఒక 2 మామిడికాయలు చిన్నవి తీసుకోండి. పైన చెక్కు పల్చగా తీసేసి ముక్కలుగా కట్ చేసుకోండి. ఒక 4 స్పూన్ల ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 స్పూను ఆవాలు వేసుకోండి. దీంట్లో ఆవాలు మనకి కొద్దిగా చిటపటలాడిన తర్వాత దీంట్లో మామిడికాయ ముక్కల్ని వేసేసుకోండి. ఇది మనకి దూరగా వేగాలండి. కొంచెం ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మీరు కొద్దిగా వాటర్ వేసుకోండి. వాటర్ వేసిన తర్వాత దీన్ని ఒక 2 నిమిషాల పాటు మీరు ఇలాగే ఉడికించుకోండి. ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత నూనె మనకి పైకి తేలుతుంది. తేలినప్పుడు మీరు దీంట్లో 2 స్పూన్లు ఉప్పు పడుతుంది మనకి. ఎందుకంటే పులుపు బాగా బయటకు వచ్చేస్తుందండి దీంట్లోంచి. ఈ పులుపుకు తగ్గట్టు మీరు టేస్ట్ చూసుకుంటూ కూడా కారం వేసుకోవచ్చు, ఉప్పు కారం. ఇప్పుడు మీరు దీంట్లోనే ఒక 2 స్పూన్ల కారం కూడా వేసేసుకోండి. ఈ కారం మరి స్పైసీగా ఉంటే మటుకు చూసి వేసుకోండి, లేదంటే మటుకు 2 స్పూన్లు లేదా 3 స్పూన్లు మనకి పడుతుంది. నేను ఇప్పుడు దీంట్లో మాత్రం 2 స్పూన్లు వేసాను. ఇది ఒక మామిడికాయ మీడియం సైజ్ అంతా ఉన్న మామిడికాయకి క్వాంటిటీ అండి ఇది. ఇప్పుడు మనకి ఇది కొంచెం దగ్గర అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో మీరు ఉడికించేసుకోండి. దీంట్లోనే ఇంకొంచెం దగ్గర పడిన తర్వాత దీంట్లో మీరు బెల్లం తురుము 1 స్పూన్ వేసుకోండి. మీరు కావాలంటే స్వీట్ ఎక్కువగా తింటే 2 స్పూన్లు కూడా వేసుకోవచ్చు. నేనైతే 1 స్పూన్ వేసాను. దీంట్లో బెల్లం తురుము వేసుకున్న తర్వాత దీంట్లో మీరు మెంతి పొడి కూడా ఒక 1/2 స్పూన్ వేసుకోండి. మెంతి పొడి మీరు 1/2 స్పూన్ వేసుకోండి. దీంట్లో వేయించి మనం మిక్సీ పట్టుకున్న మెంతి పొడి అండి ఇది. ఇది మనకి వేగేటప్పుడే మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి, చాలా బాగుంటుంది ఫ్లేవర్ కూడా. ఇది కూడా కొంచెం దగ్గర పడిన తర్వాత చివరిగా మీరు ఇంగువ వేసుకొని మీరు చల్లారనివ్వండి. స్టవ్ కట్టేసి మీరు ఒక చల్లారనిస్తే సరిపోతుంది. చివరిగా మీరు వెల్లుల్లిపాయలు కూడా దంచి వేసుకోండి. లేదంటే ఒకవేళ మీకు వెల్లుల్లిపాయలు లేకుండా ఇలాగే తినడం ఇష్టం ఉంటే మీరు అవాయిడ్ చేయొచ్చు. వెల్లుల్లిపాయలు ఆప్షనల్ మాత్రమే. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదండి. ఎందుకంటే మనకి ఇది కొంచెం ఉడికించి చేసుకుంటున్నాం కాబట్టి వెల్లుల్లిపాయలు మనకి కొంతమందికి నచ్చకపోవచ్చు. ఓకేనండి, మనకి ఇది ఇప్పుడు రెడీ అయిపోయింది. స్టవ్ బంద్ చేసుకొని చల్లారిన తర్వాత ఇది మనకి ఒక గాజు బౌల్లో కానీ లేదంటే ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టోర్ చేసి పెట్టుకోండి. ఇది మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వీక్ వరకు ఉంటుంది. ఎందుకంటే వాటర్ వేసాం కాబట్టి ఒక 1 వీక్ 4 డేస్ 5 డేస్ ఉంటుంది. మనకు అంతకంటే ఎక్కువ నిల్వ ఉండదండి. ఇప్పుడు మనకి ఇది రెడీ అయిపోయింది. మీరు మామిడికాయలు ఎక్కువగా ఉంటే వాటర్ వేసుకోకుండా ఓన్లీ ఆయిల్లో కూడా మీరు డైరెక్ట్ కారం వేసుకొని కూడా రెడీ చేసుకోవచ్చండి. ఓకేనండి, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీ మీరు వేడివేడి రైస్లోకి చక్కగా ఈ పచ్చడిని, ఈ నూనె ఆవకాయని వేడివేడి రైస్లోకి నెయ్యి వేసుకొని టేస్ట్ చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ ద్వారా తెలుపగలరు. ఓకేనండి, అందరికీ థ్యాంక్ యూ.